ప్రధాని సభలో ఏపీ హక్కులపై మౌనం వహించారు కూటమి నేతలు. ఏపీ హక్కుల కోసం ప్రధానిని అడగలేదు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ప్రధానిపై సీఎం చంద్రబాబు పొగడ్తల వర్షం కురిపించారు తప్ప ఏపీ హక్కుల గురించి కనీసం ఒక్క మాట కూడా అడగలేదు. ప్రధాని ఆశీస్సులు కావాలంటూ సీఎం చంద్రబాబు వేడుకున్నారు. విభజన సమస్యలపై కనీసం ప్రధానిని కోరలేదు. పోలవరం ఎత్తు తగ్గింపుపై స్పష్టత కోరలేదు. ఏపీకి ప్రత్యేక హోదా అడగలేదు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. పూర్తి డీటెయిల్స్ అడుగుతారు మా కరెస్పాండెంట్ సతీష్ ఫోన్ లైన్లో ఉన్నారు. సతీష్, చెప్పండి. చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్కి హక్కుగా రావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. వాటిపైన ఎటువంటి మాటలు ఈ సభలో మాట్లాడని పరిస్థితి, లిటరల్లీ సాగిలపడినట్టే మాట్లాడారు. ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? మరొకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిన ఏపీకి సంబంధించినటువంటి హక్కుల గురించి, విభజన సమస్యల గురించి అడగడంలో వైఫల్యం చెందారు. ఉద్దేశపూర్వకంగానే అడిగేటువంటి ధైర్యం చేయలేదన్న చర్చ అయితే సర్వత్రా సాగుతుంది. ప్రధానమంత్రి అమరావతి పనుల శంకుస్థాపనకు సంబంధించి కొద్దిసేపటి కిందట రాష్ట్రానికి వచ్చినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ఈ వేదిక పైన ప్రసంగించారు. అయితే సాధారణంగా ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన వలన ఏర్పడినటువంటి సమస్యల పరిష్కారానికి, ఏపీకి దక్కాల్సినటువంటి హక్కులకు సంబంధించి అడుగుతారు, విజ్ఞప్తి చేస్తారు ప్రజల సమక్షంలో అని భావించారు. గతంలో విశాఖపట్నానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చినప్పుడు గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్షలాది ప్రజల సమక్షంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి హక్కుల గురించి కోరారు. కానీ ఇక్కడ మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన పొగడ్తల వర్షం కురిపించారు. కానీ పొగడ్తలతో పాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన హక్కుల గురించి అడుగుతారని రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తారు. కానీ ప్రధానమంత్రి ఎటువంటి సమస్యల గురించి కూడా, ముఖ్యంగా పోలవరం ఎత్తు తగ్గింపు పైన స్పష్టత కోరాలని రైతులంతా కూడా ఆశించినప్పటికీ కూడా సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఆ అంశాన్ని ప్రస్తావించలేదు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చారు. గతంలో ప్రత్యేక హోదా గురించి ధర్నాలు చేసినటువంటి చంద్రబాబు ఇప్పుడు మాత్రం ప్రత్యేక హోదా ఊసెత్తలేదు. గతంలో హోదా బదులు ప్యాకేజ్ ఇస్తే లడ్డూలని విమర్శించినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ హోదా గురించి ప్రధాని సమక్షంలో ఎక్కడ కూడా ప్రస్తావనకు తీసుకురాకపోవడం అనేది రాష్ట్ర ప్రజలను తీవ్రంగా నిరాశపరిచింది. అదేవిధంగా విభజన సమస్యలు, షెడ్యూల్ 9-10లో ఉన్నటువంటి విభజన సమస్యలు సుమారుగా 1,00,000 కోట్ల విలువైనటువంటి ఆస్తులు, ఉమ్మడి డిపాజిట్ సంబంధించిన నిధులకు సంబంధించినటువంటి విభజన సమస్య కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది. దాని గురించి ప్రస్తావిస్తానని ఆశించినప్పటికీ కూడా దాని గురించి కూడా ఎక్కడ ప్రస్తావించలేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు అనేక నెలలుగా ఆందోళన చేస్తా ఉన్నారు. సమ్మెకి వెళ్ళడానికి కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితిలో జరగకుండా చూడాలి, దీనిపైన ప్రజల సమక్షంలో హామీ ఇవ్వాలని ప్రధానమంత్రిని కోరుతారని అంతా భావించారు. కానీ సీఎం చంద్రబాబు గాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గాని ఆ ప్రస్తావన తీసుకురానటువంటి పరిస్థితి. సో కీలకమైనటువంటి అంశాలతో పాటు విభజన సమస్యలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి హక్కుల గురించి ప్రస్తావించకపోవడం అన్నది రాష్ట్ర ప్రజల నిరాశ పరిస్థితి. ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటనకు వచ్చిన నేపథ్యంలో అసలు మన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఏమి ప్రత్యేకంగా కోరనటువంటి నేపథ్యంలో ప్రధాని కూడా ప్రత్యేకంగా ఎటువంటి ప్రకటన కూడా చేయనటువంటి పరిస్థితి. సో ప్రధానమంత్రి పర్యటన రాష్ట్రంలో జరిగినా, ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించినా సరే రాష్ట్రానికి కొత్తగా ఏమి సాధించలేకపోయారు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో నిరాశ, నిస్పృహ వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఓకే సతీష్, థ్యాంక్ యూ.